తీరొచ్చు, తప్పకుండా దాన్ని పరిశీలిస్తారు. ఇప్పుడు తిరుపతిలో ఎస్వివియు యూనివర్సిటీకి గుంటూరు లాంలో రీజనల్ పౌల్ట్రీ ఫామ్లో 26.19 ఎకరాలు కేటాయిస్తూ జారీ చేయబడిన జీవోఎంఎస్ నెంబర్ 10 AHDD అండ్ F 2 విభాగం 13/10/2008 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రక్కన పెడుతూ ఆ భూమి కేటాయింపును రద్దు చేయడానికి మరియు గతంలో గుంటూరు జిల్లా వెటర్నరీ ఆఫీసర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీకి 10 ఎకరాలు కేటాయిస్తూ జారీ చేయబడింది. ఏంటంటే 2 పార్సెల్స్ని అంటే 16.19 ఎకరాలకేమో ఎస్వివి యూనివర్సిటీకి అలాట్ చేశారు, అది లాంగ్ ఫామ్లో భూమిని. 10 ఎకరాలేమో హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ అంటే మ్యూచువల్లీ వెటర్నరీ ఆఫీసర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీకి 10 ఎకరాలు కేటాయిస్తూ 2008లో ఆర్డర్స్ ఇచ్చారు. అయితే కోర్టుకు వెళ్ళటం జరిగింది. కోర్టుకు వెళితే ఆ యూనివర్సిటీకి ఇచ్చిన ఏదైతే ఉందో దాన్ని రిజెక్ట్ చేసింది కోర్టు. బట్ ఏదైతే ఎంప్లాయీస్కి వెటర్నరీ ఆఫీసర్స్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీకి ఏదైతే ఇచ్చారో అప్పటికి చాలా కాలం అయిపోయింది. దాంట్లో థర్డ్ పార్టీ ఇంట్రెస్ట్లు కూడా క్రియేట్ అయినాయి. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళని క్యాన్సిల్ చేయటం కరెక్ట్ కాదు కాబట్టి వాళ్ళని మళ్ళీ తిరిగి వారికి ఇచ్చేయమని చెప్తే దానికి ఆ ప్రతిపాదన ఏదైతే ఉందో మునుపటి ఉత్తర్వులను పునరుద్ధరించడానికి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి ఏపీ స్టేట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ ద్వారా 1000 కోట్ల అదనపు వర్కింగ్ క్యాపిటల్ రుణాన్ని పొందేందుకు ప్రభుత్వ హామీని పొడిగించడానికి మరియు ఆ మొత్తాన్ని విజయవాడలోని ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఇంటర్ కార్పొరేట్ రుణంగా బదిలీ చేయడానికి వరి సేకరణ బకాయిలను క్లియర్ చేయడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ ప్రభుత్వం వరి కానివ్వండి, పొగాకు కానివ్వండి, కోకో కానివ్వండి, మామిడికాయలు కానివ్వండి, వీటన్నిటినీ కూడా ఎప్పుడైతే రైతు నష్టపోతున్నాడని ప్రభుత్వం దృష్టికి వచ్చిందో ఖర్చుకి వెనకాడకుండా ఆర్థిక సమస్యలున్నా కూడా అప్పు తీసుకొచ్చినా సరే రైతు సమస్యను పరిష్కరించాలి, రైతును ఆదుకోవాలనే లక్ష్యంతో ఈ 15 నెలలు కూడా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం దాదాపు 53 లక్షల టన్నుల ధాన్యాన్ని ఈ ప్రభుత్వం సేకరించడం జరిగింది. సేకరించడమే కాకుండా దాదాపు 90% సేకరణకి 24-48 గంటల్లోనే పేమెంట్ ఇచ్చిన ప్రభుత్వం ఈ దేశంలో కూడా ఎక్కడా లేదు. సో అదేవిధంగా పొగాకు బ్లాక్ బెర్రీ ఏదైతే ఉందో 12 రూపాయలు, తర్వాత 9 రూపాయలు, 6 రూపాయలు అనుకుంటాను. ఈ డిఫరెంట్ గ్రేడ్స్ని 2 కోట్ల కిలోలు 20 మిలియన్ కేజీస్ ఈ పొగాకును కూడా, ఎందుకంటే వ్యాపారస్తులు ఏదైతే ఫ్యాక్టరీస్ ఉన్నాయో సిగరెట్ మ్యానుఫ్యాక్చరింగ్ అని పొగాకు వాడే ఎవరి ప్రామిస్ ఆధారంగా సాగు చేశారో వరి పంట ఆ కంపెనీలన్నీ కూడా ముఖం చాటేస్తే కొనటానికి ఇంట్రెస్ట్ చూపించకపోతే ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయ్యి ఆ పొగాకుని మరి ప్రభుత్వం కొనుగోలు చేసిందని కూడా మీకు మనవి చేస్తాను. అదేవిధంగా ఫ్యాక్టరీలు ఎవరైతే కోకో తయారు చేస్తారో, చాక్లెట్ తయారు చేస్తారో ఆ కంపెనీలన్నీ రైతులు ప్రోత్సహించి మీరు సాగు చేయండి మేము కొనేస్తాము అని చెప్పేసి వాళ్ళకి నమ్మబలికి ఆఖరికి ప్రొడక్షన్ ఎక్కువగా వచ్చిన తర్వాత